హుజురాబాద్ నియోజకవర్గ రజకుల ఆశీర్వాద సభ అని చెప్పేసి సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభకి హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని హుజురాబాదు, జమ్మికుంట, వీణవంక, కమలాపూర్, ఇల్లంతకుంట మండలాలతో పాటు జమ్మికుంట, హుజురాబాద్ మున్సిపాలిటీల పరిధిలో ఉన్నటువంటి రజకులందరూ కూడా రావడం జరిగింది. కానీ రజకుల ఆశీర్వాద సభ అని చెప్పేసి పెట్టేసి రజకులకే తీవ్రమైనటువంటి అన్యాయాన్ని, తర్వాత అగౌరవాన్ని కల్పించినటువంటి వ్యవస్థ ఇవాళ మేము కళ్ళారా చూసాం. కనీసం రజకులకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ఎంపీటీసీలను కానీ, గౌరవ సర్పంచ్లను కానీ, ప్రజాప్రతినిధులను కానీ స్టేజ్ మీదకి విలువకపోగా మమ్మల్ని కనీసం పేర్లు కూడా చదవకుండా, ఫ్లెక్సీలలో ఫోటోలు లేకుండా తీవ్రంగా అవమానించడం జరిగింది. ఇటు విషయంలో మేము తీవ్రంగా బాధపడుతూ ఉన్నాం. కానీ రేపు పార్టీకి పనిచేయాల్సింది ఎలక్షన్లలో మేమే కాబట్టి ఎక్కడి నుంచో ఇన్ఛార్జ్లుగా వచ్చినటువంటి వ్యక్తులు ఇక్కడ పనిచేసి ఓట్లు వేయించేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా పద్ధతి మానుకొని పార్టీకి పనిచేస్తున్నటువంటి మా ప్రజాప్రతినిధులను కానీ, మా రజక సోదరులందరినీ కూడా సముచిత స్థానాలు కల్పించి వాళ్ళని గౌరవించకపోతే పార్టీ తీవ్రంగా నష్టపోతుందని చెప్పేసి పార్టీ పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.